అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్. సంక్రాంతికి ఊరికెళ్తే పొద్దుగాలనే ఇలా మంచు కురుస్తుంటే చాలా చక్కగా అనిపించింది. ఆ తర్వాత దోస్తుగాళ్ళందరం ఫోన్‌లు చేసుకొని స్కూల్‌లో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ఎందుకోసం జరిగిందనేది వీడియో పూర్తిగా చూడండి తెలుస్తుంది. గంటలు పోయొద్దు అంటే తినడానికి పోర్లే. సరదాగా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సంక్రాంతికి గేమ్స్ పెడదామని చెప్పి అందరం మాట్లాడుకోవడం జరిగింది. తెల్లారి ఉదయాన్నే అందరూ రావాలని చెప్పి మాట్లాడుకున్నాము. ఉదయాన్నే వస్తూ ఉంటే గ్రామ పంచాయతీ దగ్గర 2 వేప చెట్లు ఉంటాయి. పక్షుల సౌండ్ చాలా బాగా అనిపించాయి. మీరు కూడా వినండి. గ్రామ సిబ్బందితో పాటు కమిటీ సభ్యులం అందరం కలిసి స్కూల్లో గ్రౌండ్ మొత్తాన్ని పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. ఇలా మేము ప్రతి సంక్రాంతికి ఆటల పోటీలు పెట్టడం మాకు ఆనవాయితీగా మారింది. అందరం కలిసి స్కూల్ గ్రౌండ్ మొత్తాన్ని నీట్‌గా క్లీన్ చేశాము. ఆ తర్వాత ఫుల్‌గా వాటర్ కొట్టడం జరిగింది. గేమ్స్ పెడదామని అనగానే యువకులందరూ ముందుకొచ్చి మేమున్నాం అని చెప్పి తలా ఒక చెయ్యి ఎయడం చాలా ఆనందంగా అనిపించింది. కబడ్డీ కోసం కోర్టు సిద్ధం చేయడం జరుగుతుంది. కబడ్డీ ఒకటే కాదు, ఆడవారి కోసం కూడా చాలా గేమ్స్ పెట్టడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఊరు పేరు మీద ఒక చిన్న పాట ప్రయత్నం చేశాము. విని ఎలా ఉందో చెప్పండి. మట్టి గాలి వాసనే, చెమట బొట్టు చుక్కలే, గీతలు గీసే మైదానంలో గుండెలు మోగే నగరాలే, కొమ్ముల మంచ జెండాలే, కేకలు చీల్చే ఆకాశం, రైట్ రా అనగానే దడదడ కొట్టే ప్రతి హృదయం, కొమ్ముల మంచాలో కబడ్డీ టోర్నమెంటు, ఈ ఊరు కబడ్డీకి పుట్టినిల్లు, పిలిచితే పుల్లా దూకే పిల్లలు, ఇది మా ఆట కాదు మా ఊరి గౌరవం. గేమ్స్ లేట్ అవుతాయనే ఉద్దేశంతో లైటింగ్ కోసం అని చెప్పి లైట్లు పెట్టేయడం జరిగింది. అలాగనే దగాపోరు కోసం అని చెప్పి తాడుని కూడా సిద్ధం చేశాము. అలా పని మొత్తం అయిపోయాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. సాయంత్రం పూట గేమ్స్ మొదలుపెట్టడం జరిగింది. చిన్నగా జనాలు రావడం జరిగింది. ఈలోపు పిల్లలకి కొద్దిసేపు దగాపోరు పెట్టడం జరిగింది. మీరు కూడా మీ ఊర్లో ఏమైనా వేడుకలు లేదా గేమ్స్ పెట్టారా? సంక్రాంతి పండుగకు కానీ వేరే పండుగలకు కానీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇక దగాపోర్లు అయితే ప్రభాస్ బాహుబలి సినిమాలో రానా విగ్రహం కోసం తాడేసి లాగినట్టే అనిపించింది. కొద్దిసేపు అయితే మా వాళ్ళు ఆ రేంజ్లో దగాపోరు చేయడం జరిగింది. తాత కొద్దిసేపు సరదాగా పిల్లలకి కబడ్డీ ఆడిపించాడు. ఆ తర్వాత జనాలు చిన్నగా రావడం మొదలుపెట్టారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ క్రీడా ఉత్సవంలో వారికి నచ్చిన ఆటలో వారి పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం గేమ్స్ను ప్రారంభించాము. ఇక్కడున్న యువకులు పెద్దలు అందరూ ఈ క్రీడలకు చాలా సపోర్ట్గా నిలవడం జరిగింది. వారు ఫోన్లు పట్టుకొని బ్యాటరీలతోటి సూది దారం ఎక్కించేటప్పుడు వారికి అందరికీ సహకరించారు. వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చిన్న నడవండి. అమ్మాయి టీం రాపించి ఆల్రెడీ ఇది అయిపోగానే స్టార్ట్ చేద్దామే.
మొదటిసారిగా మా ఊర్లో మహిళలందరికీ గేమ్స్ పెట్టడం జరిగింది. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసేవాళ్ళు కానీ ఆడేవాళ్ళు కానీ చాలామంది మాకు కృతజ్ఞతలు తెలిపారు. మేము కూడా చాలా సంతోషించాము. దగ్గపోరు అనంతరం మహిళలకు ప్రైజ్ మనీ ఇచ్చాము. చాలా సంతోష్. సెకండ్ ప్లేస్ గడ్డం టీమ్. ఇలా సరదాగా మేము కూడా దగ్గపోరు ఆడడం మొదలుపెట్టాము. కొద్దిసేపు మహిళలకు సంబంధించిన అన్ని ఆటలు ఆడిపించి వాళ్ళకు ప్రైజ్ మనీ ఇచ్చిన అనంతరము కబడ్డీని కూడా ప్రారంభించాము. Two points. Three points. 3 points. Anti-cross. 3 points. Veeringulu Srinivas. Sai Sumpila Sampath, Saru Someshwar, Tajuddin. అర్ధరాత్రి 12 బాబు అయినా కూడా మా ఊరు జనాలు కబడ్డీ చూస్తూ అలానే ఉండిపోయారు. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల వరకు ఇలా క్రీడలు జరుగుతూనే ఉన్నాయి. అనంతరం వారికి ప్రైజ్ మనీ ఇచ్చి మట్టి గాలి వాసనే చెమట బొట్టు చుక్కలే గీతలు గీసే మైదానంలో గుండెలు మోగే నగారాలే కొమ్ముల వంచ జెండా లేచి కేకలు చీల్చే ఆకాశం ఓయ్ రైట్ రా అనగానే దడదడ కొట్టే ప్రతి హృదయం కొమ్ముల వంచలో కబడ్డీ టోర్నమెంటు ఈ ఊరు కబడ్డీకి పుట్టినిల్లు గెలిచితే పులులా దూకే పిల్లలు ఇది మా ఆట కాదు మా ఊరి గౌరవం. సాయంత్రం నుంచి నైట్ దాకా ఓపికతోటి ఆడిపించిన మా రెఫరీస్కి కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అన్ని టీంలని అంతసేపు ఓపికతోటి ఉండి నిలబడి గేమ్ ఆడిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే మా ఊర్లో 15 నుంచి 20 మంది స్పోర్ట్స్కి సంబంధించిన రెఫరీస్ ఉన్నారు. Last 1 minute to play. Last 1 minute. నెక్స్ట్ కాదురా కొమ్మల మధ్య 14. కబడ్డీ అయిపోయిన తర్వాత అనంతరం కొద్దిసేపు ఇలా డ్యాన్సులతో అందరం ఎంజాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రైజ్ మనీ ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి ఇచ్చాము. ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రజలకు మరియు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం.